హలో అండి. వీకెండ్ షాపింగ్‌కి వెళ్ళాము. మేమేం షాపింగ్ చేశానో షేర్ చేస్తాను. కంటిన్యూ చేయండి. ఐకియా బ్యాగ్స్ చూసారా? మేము ఎక్కడికి వెళ్ళినా ఐకియా బ్యాగ్స్ తీసుకొని వెళ్తామండి. ట్రంక్‌లో 2, 3 బ్యాగ్స్ పెట్టేసుకుంటాము. నేను ఇండియా నుండి వచ్చే ముందే తీసుకొనొచ్చానండి ఐకియా బ్యాగ్స్. మనం తీసుకున్న థింగ్స్ అన్నీ అందులో స్టోర్ చేసుకోవచ్చండి. ఈజీ యాక్సెస్ లాగా ఉంటుంది. మేము కాస్కో నుండి రిటర్న్ అయినప్పుడు మా బాబు వాళ్ళకి షూ తీసుకోవడానికి టార్గెట్ స్టోర్‌కి వెళ్ళామండి. కొన్ని స్టోర్స్‌కి ఫ్రీక్వెంట్‌గా వెళ్తూ ఉంటాం మేము. అందులో బావుంటాయండి. ఎవ్రీథింగ్ ఉంటాయి టార్గెట్ స్టోర్‌లో కూడా. షూ తీసుకున్నారు మా బాబు. చాలా బావున్నాయండి అవి. చాలా కంఫర్ట్‌గా ఉన్నాయి కిడ్స్ వేర్ చేసినప్పుడు. ఈ షూ మా చిన్న బాబుకి తీసుకున్నామండి. వీటి కాస్ట్ $42 మన ఇండియన్ రూపీస్‌లో 3612 రూపీస్ అండి. వీకెండ్స్‌లోనే ఫ్రీ టైమ్ ఉంటుందండి. ఆ టైంలో అన్ని స్టోర్స్‌కి వెళ్తూ ఉంటాము. మా కిడ్స్ ఎక్కడ నచ్చితే అక్కడ సెలెక్ట్ చేసుకుంటారని. మాకు దగ్గరలో వాల్మార్ట్ ఉంది. అందులో కూడా ఉంటాయండి హెచ్‌ఈబీ స్టోర్. మాకు అవైలబుల్‌గా ఉంటాయి ఈ స్టోర్స్. టార్గెట్‌లో నచ్చాయండి. అక్కడ సెలెక్ట్ చేసుకున్నారు. చాలా బావుంటాయండి. అందులో ఎవ్రీథింగ్ ఉంటాయి. కొంచెం ఎక్స్‌పెన్సివ్ లాగా అనిపిస్తుంది నాకు టార్గెట్ స్టోర్‌లో. ఇక్కడ మెయిన్ క్వాలిటీ చాలా బావుంటుందండి. అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. మా కిడ్సే సెలెక్ట్ చేసుకున్నారండి. వారికి నచ్చినవి వారే తీసుకున్నారు. స్కూల్‌కి వెళ్తూ ఉంటారు కదండీ! వారికొక ఐడియా ఉంటుంది. ఏవి బావుంటాయని, ఎలా సెలెక్ట్ చేసుకోవాలని ఓన్‌గా వారే సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ స్కూల్స్‌లో రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవండి. డ్రెస్సింగ్ ఇలా ఉండాలి, షూస్ ఇవి ఇలా వేసుకోరావాలి అని ఏమి ఉండవు. డిసిప్లిన్‌కి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తారండి. టైం ఫాలో అవ్వాలి పర్ఫెక్ట్‌గా. స్కూల్ స్టేజ్ నుండి ఇక్కడ వారికి అలవాటైపోతుంది టైం ఫాలో అవ్వడం. అందుకే టైంకి చాలా వాల్యూ ఇస్తారండి ఇక్కడ. నేను అబ్జర్వ్ చేశాను. ఈ షూ మా పెద్ద పాప సెలెక్ట్ చేసుకున్నాడండి. ఇవి కాస్ట్ $43 అండి. మన ఇండియన్ రూపీస్‌లో 3698 రూపీస్. చాలా బావుందండి. క్వాలిటీ బావుంటుంది ఇక్కడ. బాబే సెలెక్ట్ చేసుకున్నాడు లైట్స్ అలా రావాలి అని. అక్కడ బటన్ ప్రెస్ చేస్తే లైట్ ఆన్ అవుతుంది. బటన్ ఆఫ్ చేస్తే లైట్ ఆఫ్ అవుతుందండి. వాక్ చేసేటప్పుడు అలా కనిపిస్తూ ఉంటుంది. స్కూల్స్‌లో ఏం రిస్ట్రిక్షన్స్ ఉండవు కదండీ! కిడ్స్ థింగ్స్ సెలెక్ట్ చేసుకున్నారు. అవే తీసుకున్నారు. ఇండియా నుండి వచ్చేవారు ఇక్కడ క్లాత్స్ చాలా బావుంటాయండి. వెయిట్ క్లాత్స్ అక్కడి నుండి తీసుకొని రాకుండా ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడైనా తీసుకోవచ్చు. కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి కానీ క్లాత్ బావుంటుంది. లైఫ్ వస్తాయండి. ఎవరి ఇంట్రెస్ట్ వారిది. ఇక్కడ మంత్లీ పే చెక్స్ వస్తేనే లైఫ్ లీడ్ చేయడం, క్వాలిటీ లైఫ్ ఈజీగా అనిపిస్తూ ఉంటుందండి. వన్ డే పే చెక్స్ ఆగిపోయినా మనం ఇక్కడ లైఫ్ లీడ్ చేయడం చాలా కష్టం. ఇవి మా పాపకు తీసుకున్నానండి. కాస్కో స్టోర్‌లో ప్యాక్ ఆఫ్ 3 ఉంటాయి. కాస్కోలో ఏవైనా $12.99, $9.99 అలా ఉంటాయండి. ఇవి కాస్ట్ $1119 ప్యాక్ ఆఫ్ 3 ఉంటాయండి. చాలా కంఫర్ట్‌గా ఫీల్ అవుతారు కిడ్స్. మా పాపకి ఇవి చాలా కంఫర్ట్‌గా అనిపించాయి. అందుకే తీసుకున్నానండి. మా ఫ్రెండ్ వెళ్తారు. వెళ్ళేటప్పుడు సెండ్ చేయొచ్చు అని. నెక్స్ట్ ఇవి స్వెటర్ తీసుకున్నానండి. ఇవి ఈచ్ వన్ $9.99 2 తీసుకున్నానండి. $860. యూఎస్ వచ్చిన తర్వాత క్లాత్స్ షాపింగ్ అవి నేను ఓన్‌గా చేస్తున్నానండి. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు మా ట్విన్ సిస్టర్ నేను వెళ్ళేవారం షాపింగ్‌కి. ఎక్కువ మేమే కలిసి వెళ్తూ ఉంటాము. మా బాబు వాళ్ళు కొంచెం బిగ్ అయిన తర్వాత అయినా నేను మా సిస్టర్‌తో వెళ్ళేదాన్ని. లేకపోతే మా సిస్టరే తీసుకొచ్చేవారండి ఎవ్రీథింగ్. కిడ్స్ చిన్నప్పటి నుండి కొంచెం బిగ్ అయ్యే వరకు షాపింగ్ అంతా చేసేవారు మా సిస్టరే. ఇప్పుడు నేను ఓన్‌గా చేయాలంటే చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. మా సిస్టర్ లేరు అని. ఇప్పుడైనా నేను వీడియో కాల్ అలా చేసి చూపిస్తూ ఉంటాను. పిక్స్ అలా పెడుతూ ఉంటానండి. సెలెక్షన్ ఓకే అయితేనే నేను ఫైనల్ చేస్తాను. మేమందరం ఓకే అనుకుంటేనే ఏదైనా షాపింగ్ చేసినప్పుడు. ఎవ్రీ వీకెండ్ కాస్కో స్టోర్‌కి వెళ్తూ ఉంటామండి. మేము మెయిన్ ఫ్రూట్స్, మిల్క్ తీసుకోవడానికి వెళ్తాము. ఇంకా ఎక్స్‌ట్రా అవసరమైన వాషింగ్ మిషన్ లిక్విడ్స్, డిష్ వాషర్ టాబ్లెట్స్ అలా ఎక్స్‌ట్రా ఏమైనా యాడ్ అవుతూ ఉంటాయండి. కాస్కో స్టోర్‌కి వెళ్ళినప్పుడు ఈజీగా $100 అవుతుందండి. మనం హ్యాండ్స్ ఎంత కంట్రోల్‌లో ఉంచుకున్నా ఈజీగా ఏవో ఒకటి స్నాక్స్ అలా తీసుకుంటూ ఉంటాము. మేము మెయిన్ ఫ్రూట్స్, మిల్క్, డ్రై ఫ్రూట్స్ అలా ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. కిడ్స్‌కి కుకీస్ అలా తీసుకుంటూ ఉంటామండి. ఈజీగా 100 అవుతుంది. ఎక్స్‌ట్రా ఏమైనా ఎక్స్‌ట్రా తీసుకున్నప్పుడు 150, 200 అలా అవుతూ ఉంటుంది. యూఎస్‌లో ఫుడ్ విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండాలండి. మనం కాంప్రమైజ్ అవ్వకూడదు ఫుడ్ విషయంలో, హెల్త్ విషయంలో. ఇండియాలో ఉన్న అదర్ కంట్రీస్‌లో ఉన్న ఎక్కడున్నా హెల్త్ చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇండియాలో ఉన్నప్పుడు ఏమనిపించేది కాదండి. కిడ్స్‌కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ అయినా బిగ్ వాళ్ళకేమైనా హెల్త్ ఇష్యూస్ అయినా మనం ఈజీగా హాస్పిటల్‌కి వెళ్ళొచ్చు అని ఉండేది. ఇక్కడ ఇక్కడ మనకేదైనా కిడ్స్‌కి ఏదైనా ప్రాబ్లమ్ అయినప్పుడు అపాయింట్మెంట్స్ తీసుకోవాలి. లేదు ఎమర్జెన్సీకి వెళ్ళాలండి. ఎమర్జెన్సీకి వెళ్ళాలి అంటే మనం ఎక్కువ పే చేయాలి. $150 అలా పే చేయాలి. ట్రీట్మెంట్ తీసుకోవాలి. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలండి. ఇలా వచ్చేవారు ఎవరైనా ఫుడ్ అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదండి. మిల్క్ చూసారా ఆర్గానిక్ మిల్కే యూజ్ చేయాలి. మెయిన్ మిల్క్ చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలండి యూఎస్ వచ్చేవారు.
ఇక్కడ ఎక్కువ మిల్క్ అలర్జీస్, హార్మోన్స్ ప్రాబ్లమ్స్ అలా అవుతాయండి. మిల్క్ చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. అసలు కాంప్రమైజ్ అవ్వకూడదు. ఆర్గానిక్ మిల్కే యూజ్ చేయాలి. మేము కర్డ్ తోడు పెట్టుకోవడానికి కూడా అవే యూజ్ చేస్తున్నామండి. ఎక్స్‌పెన్సివ్ అయినా హెల్త్ మన హ్యాండ్స్‌లో ఉన్నంత వరకు మనం కేర్‌ఫుల్‌గా ఉండాలి మన కిడ్స్ కోసమని మేము కాంప్రమైజ్ అవ్వడం లేదండి. అవే తీసుకుంటున్నాము. మా కిడ్స్ కార్స్ తీసుకున్నారండి. టాయ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. మా కిడ్స్‌ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. కాస్కోకి అలా వెళ్ళినప్పుడు, ఏ స్టోర్‌కి వెళ్ళినా. ఇవి మా బాబు బర్త్‌డే వస్తుంది. అందుకే తీసుకున్నామండి. $17 ఈచ్ వన్ $1462 అండి. మేము ఇండియా నుండి వచ్చే ముందు టాయ్స్ ఎక్కువ ఉంటాయండి మా కిడ్స్‌కి. అవి డిస్కార్డ్ చేయడం చాలా ప్రాబ్లమ్ అనిపించింది. స్టోర్ చేయడం కూడా ప్రాబ్లమే. అందుకే యూఎస్ వచ్చిన తర్వాత అసలు టాయ్స్ ఎక్కువ తీసుకోకూడదు అనుకున్నాము. లేదు, కిడ్స్‌కి కొన్ని ఇంట్రెస్ట్ ఉంటాయండి. మా కిడ్స్‌కి టాయ్స్ అంటే చాలా ఇష్టము. ఫుడ్ అవి ఎంత కాస్ట్లీ ఫుడ్ అయినా వారు ఇష్టపడరు. ఏం తీసిస్తామన్నా వద్దంటారండి. టాయ్స్ అంటే అంత ఇంట్రెస్ట్. అందుకే అసలు కాంప్రమైజ్ అవ్వరు. వారు ఏ టాయ్ అడిగితే అవి కొనిచ్చేస్తారు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే నెక్స్ట్ డే ఏంటో మనకు తెలీదండి. నెక్స్ట్ డే లేదు, ప్రాజెక్ట్ లేదు, వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోవాలి. లేదు, ఈ సిటీ నుండి వేరే సిటీకి వెకేట్ చేయండి అంటే వెళ్ళిపోవాలి. ఇక్కడ డొమెస్టిక్ ఫ్లైట్స్‌లో లగేజ్ ఎక్కువ అలౌ చేయరు. మనం ఎక్కువ పే చేయాలి. మనం డిస్కార్డ్ చేసి వెళ్ళిపోవాలండి. ఏం తీసుకున్నా వెళ్ళిపోవాలి. ఎవరి లైఫ్ స్టైల్ అయినా ఇక్కడ అలానే ఉంటుంది. ఇక్కడ సిట్యుయేషన్ నెక్స్ట్ డే ఏంటో ఎవరికీ తెలీదు. అలా గో విత్ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటారండి. ఫస్ట్ అలా అనిపించేది, ఏంటి అందరూ ఇలా అంటారు అని. లేదండి, ఇక్కడ సిట్యుయేషన్ అది. నెక్స్ట్ డే ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలీదు. అలానే మూవ్ అవుతూ ఉంటారు అందరూ లైఫ్‌లో అని అర్థమైంది నాకు ఇక్కడికొచ్చిన తర్వాత. ఈ స్వెట్ షర్ట్ తీసుకున్నానండి. $9.99 $860. ఈ టాప్ తీసుకున్నానండి. ఇది కూడా సేమ్ కాస్ట్ $860. కాస్కోలో క్లాత్స్ చాలా బావుంటాయండి. నేను కాస్కోకి వెళ్ళినప్పుడు అన్నీ చెక్ చేస్తాను. న్యూగా ఏమొచ్చాయి స్టాక్ అని చెక్ చేస్తూ ఉంటాను. మా షాపింగ్ అయిపోయిన తర్వాత ఏమైనా నచ్చితే అవి నేను పిక్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ కొన్ని స్టోర్స్‌లో చాలా బావుంటాయండి క్లాత్స్. కొన్ని సెలెక్టెడ్ షాప్స్ ఉంటాయి. మేసిస్ స్టోర్‌లో చాలా బావుంటాయండి. జేసీ పెన్నీ స్టోర్‌లో క్వాలిటీ చాలా చాలా ఫైన్ క్వాలిటీ ఉంటుంది. లైఫ్ వస్తాయండి. చాలా బావుంటాయి. ఇక్కడ మేము వాషింగ్ మెషిన్‌కి లిక్విడ్స్ యూజ్ చేస్తామండి. కాస్కోలో 2 బ్రాండ్స్ ఉంటాయి. అల్ట్రా క్లీన్ అండ్ టైడ్ ఉంటాయి. అవి చేంజ్ చేస్తూ ఉంటాం మేము. 2 ఆల్టర్‌నేట్‌గా తీసుకొనొస్తూ ఉంటాము. కాస్కో స్టోర్ హోల్‌సేల్ స్టోర్ అండి. అన్నీ ఎక్కువ క్వాంటిటీ అలా ఉంటే మనం ఎక్కువ తీసుకోవాలి ఏవి తీసుకున్నా. కాస్కో స్టోర్‌లో మన ఇండియన్‌వి కందిపప్పు అవి ఉంటాయండి. మినపప్పు ఉంటాయి. వెజిటబుల్స్‌లో కొన్ని ఉంటాయండి. క్యారెట్, పొటాటో, ఆనియన్స్ అలా ఉంటాయి. చాలా బిగ్ సైజ్ అలా ఉంటాయండి ఆనియన్స్ కూడా. ఇలా లైజాల్ తీసుకున్నామండి. ఇలాగ ఎక్కువ క్వాంటిటీ ఉంటాయి. ప్యాక్ ఆఫ్ 4 అలా ఫ్యామిలీ ఉన్న వారికి ఈజీగా అన్నీ తీసుకోవచ్చండి. ఎక్కువ హెల్ప్ అవుతాయి కదా! జ్యూసెస్ ఇవి టేస్ట్ చాలా బాగున్నాయండి. ఇవి తీసుకున్నారు మా కిడ్స్. కాస్కో స్టోర్‌కి వెళ్ళినప్పుడు ఇలా ఎక్స్‌ట్రా ఏవో ఒకటి యాడ్ అవుతూ ఉంటాయండి. పన్నీర్ తీసుకున్నాము. ఇవి గోపి బ్రాండ్ అండి. మన ఇండియన్ బ్రాండే కాస్కోలో అవైలబుల్‌గా ఉంది. పన్నీర్ తీసుకున్నాము. ఫ్రూట్స్ అలా తీసుకుంటూ ఉంటాము. ఇలా ఎక్స్‌ట్రా ఏమైనా నచ్చినప్పుడు అవి ఎక్స్‌ట్రా యాడ్ అవుతూ ఉంటాయి. స్నాక్స్ ఇలా బిగ్ ప్యాక్స్ ఉంటాయండి. అన్నీ క్వాంటిటీ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. అలా ప్యాక్స్, చిప్స్ ప్యాక్స్ 1 ఆర్ 2 అలా తీసుకొని వస్తూ ఉంటాము. ఆనియన్స్ చూసారా? సమ్‌టైమ్స్ స్టాక్ ఉండవండి. రెడ్ కలర్ ఆనియన్ అవి చాలా బిగ్ సైజ్ ఉంటాయి. అవి తీసుకొని వస్తూ ఉంటాము. ఇలా ఆనియన్ బ్యాగ్ వీక్లీ వన్స్ మాకు సరిపోతుందండి. వీక్లీ వన్స్ అలా తీసుకొని వస్తూ ఉంటాము. నెక్స్ట్ ఇవి తీసుకున్నారండి. ప్యాక్ ఆఫ్ 2 ప్యాంట్స్ ఉన్నాయి. మా పెద్ద బాబుకి, చిన్న బాబుకి తీసుకున్నాము. ఈచ్ వన్ $12.99 అండి కాస్ట్. ఇక్కడ స్కూల్‌లో రిస్ట్రిక్షన్ ఉండదు కదండీ! కిడ్స్ చాలా కంఫర్ట్ ఫీల్ అవుతున్నారు. ఇవి వేసుకొని వెళ్తారండి స్కూల్‌కి కూడా. మెయిన్ డిసిప్లిన్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి. ఇక్కడ టైం చాలా ఫాలో అవుతారు కిడ్స్. అది చాలా బాగా హెల్ప్ అవుతుంది లైఫ్‌లో. మేము ఇండియాలో ఉన్నా, ఇక్కడున్నా మా బాబు వాళ్ళ స్కూల్‌కి ఫస్ట్ ఎళ్తారండి. గేట్స్ ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ ఉంటారు. నేను అలానే డ్రాప్ చేసేదాన్నండి ఇండియాలో ఉన్నప్పుడు. ఇక్కడ యూఎస్ వచ్చిన తర్వాత అయినా వారికి లైఫ్‌లో అలవాటవుతుంది. టైం కంటే ముందు వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఏముంటుందో, ఏం జరుగుతుందో తెలీదు. మేము అదే ఫాలో అవుతామండి. మనం వెళ్ళే వేలో ఏమైనా అవే బ్లాక్ చేయొచ్చు. నెక్స్ట్ వేరే వే ఏమన్నా రూట్ చేయొచ్చు. అలా మేము థింక్ చేస్తాము. ముందే వెళ్ళాలి, స్కూల్‌కి వెళ్ళాలి అని. కిడ్స్‌కి కూడా అలానే ఉంటుంది. మా కిడ్స్‌కి మేము స్కూల్‌కి ఫస్ట్ వెళ్ళాలి అని యూఎస్‌లో కూడా మేము కార్ లైన్‌లో ఫస్ట్ బ్యాచ్‌లో మేము డ్రాప్ చేస్తామండి. ఇలా స్టోర్స్‌కి వెళ్ళినప్పుడు నాకేవి నచ్చితే అలా తీసుకుంటూ ఉంటానండి. కాస్కో స్టోర్‌కి, జేసీ పెన్నీ, మేసిస్ అలా అన్ని స్టోర్స్‌కి వెళ్తూ ఉంటాము. టార్గెట్, వాల్మార్ట్, హెచ్‌ఈబీ అక్కడ నాకు ఏవి నచ్చితే అవి కిడ్స్‌కి అలా సెలెక్ట్ చేసి తీసుకుంటూ ఉంటాము. కాస్కో స్టోర్‌లో ఇలా కోకోనట్ వాటర్ ఉంటాయండి ప్యాక్డ్.
టేస్ట్ కొంచెం డిఫరెన్స్ అనిపించింది. ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు కదండీ! నార్మల్ వాటిలాగా లేవు. డిఫరెంట్‌గా అనిపించాయి. కొంచెం టేస్ట్ అయితే డిఫరెంట్‌గా అనిపించాయి. మేము సమ్మర్‌లో వచ్చామండి యూఎస్‌కి. ఫస్ట్ వింటర్ మాకు. ఇక్కడ బాడీ సెట్ చేసుకోవాలి కదండీ! ఇక్కడ వెదర్‌కి. మేము వచ్చిన వెంటనే వింటర్ స్టార్ట్ అయిన వెంటనే అందరు సిక్ అయిపోయాము. మా కిడ్స్, నేను. ఇక్కడ హాస్పిటల్ అపాయింట్మెంట్స్ కూడా మనం వెయిట్ చేయాలి. వెంటనే దొరకవండి. అందుకే ఇక్కడ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి ఫుడ్ విషయంలో. అసలు కాంప్రమైజ్ అవ్వకూడదు. హెల్తీ ఫుడ్ తీసుకోవాలండి. ఇక్కడ వెంటనే ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా అపాయింట్మెంట్స్ దొరకవండి. మనం వెయిట్ చేయాలి. మనం ఓన్ ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండాలి. డోలో టాబ్లెట్స్ అలా యూజ్ చేస్తే వెంటనే టెంపరేచర్ డౌన్ అయ్యేదండి. ఇక్కడ మెడిసిన్ కూడా బాడీకి సెట్ చేసుకోవాలి కదా! మనం డోలో ఎలా యూజ్ చేస్తామో ఫీవర్స్ అలా వచ్చినప్పుడు ఇక్కడ తైలనాల్ ఉంటుందండి. అవి యూజ్ చేసేవారమి. డోలో వేసుకున్నప్పుడు టెంపరేచర్ వెంటనే డౌన్ అయ్యేది. మళ్ళీ హై అయ్యేది. అది వేసుకున్న వెంటనే మళ్ళీ డౌన్ అయ్యేదండి. ఇక్కడ తైలనాల్ గ్రాడ్యుయల్‌గా టెంపరేచర్‌ని డౌన్ చేస్తుంది. నెక్స్ట్ తగ్గిపోతుందండి. అలా డిఫరెన్స్ అనిపించింది నాకు. మా బాబు టేస్ట్ చూసి చెప్తున్నాడండి బావుంది అని. ఎంతైనా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు కదా! టేస్ట్ కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. రియల్ కోకోనట్ వాటర్ అంత టేస్ట్ అనిపించదు కదండీ! ఈ స్వెటర్ కాస్కో స్టోర్‌లో తీసుకున్నానండి. మా చిన్న బాబుకి $15. మన ఇండియన్ రూపీస్‌లో 1290 రూపీస్ అండి. ఇక్కడ వెదర్‌కి ఫుల్ ప్యాక్డ్‌లో ఉండాలండి. ఎప్పుడు స్కూల్‌కి వెళ్ళినా ఇలా హెల్ప్ అవుతాయి. డిఫరెంట్‌గా అనిపించినప్పుడు మా కిడ్స్‌కి తీసుకుంటూ ఉంటాను నేను స్వెటర్స్ అలా. కాస్కో స్టోర్‌లో డిఫరెంట్ మోడల్ స్వెటర్స్ ఉంటాయండి. వింటర్ సీజన్‌లో నంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ఒక్కొక్క స్టోర్‌లో చాలా డిఫరెంట్‌గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. బర్లింగ్టన్ స్టోర్‌కి వెళ్ళామండి. కిడ్స్‌కి వాటర్ బాటిల్ తీసుకున్నాము. చాలా బావుంటాయండి ఇక్కడ వాటర్ బాటిల్స్. నాకు చాలా బాగా నచ్చుతాయి. ఒక్కొక్క స్టోర్‌లో డిఫరెంట్‌గా అనిపిస్తాయి. ఇలా స్టోర్స్‌కి వెళ్ళినప్పుడు ఎక్కడ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, క్వాలిటీ ఎక్కడ బావుంటుందో అలా చెక్ చేసుకుంటూ ఉంటాము. కిడ్స్ ఈజీగా సిప్ చేసి తాగడానికి యాక్సెస్ ఉండేలాగా ఉంటాయండి ఇక్కడ అన్నీ. ఇక్కడ బిగ్ బార్ అయినా కోల్డీ మగ్స్ అలా యూజ్ చేస్తూ ఉంటారండి. ఎక్కువ టైం డ్రైవ్‌లోనే ఉంటారు కదా! ఈజీగా డ్రింక్ చేయడానికి సేఫ్‌గా ఉంటుంది కదా! ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు. జిమ్‌కి వెళ్ళేవారు కిడ్స్‌కి ఎవరైనా ఎక్కువ ఇవే యూజ్ చేస్తూ ఉంటారండి. ఇన్‌సైడ్ స్టీల్ ఉంది కదా! కిడ్స్‌కి బావుంటుంది. స్మెల్ రాకుండా ఉంటుందని ఇవి తీసుకున్నామండి మా పెద్ద బాబుకి, చిన్న బాబుకి. ఈజీగా హోల్డ్ చేయడానికి యాక్సెస్ ఉందండి. మా పెద్ద బాబు బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నాడు. అక్కడ ఓపెన్ అవ్వకుండా లాక్ వేసుకోవచ్చు. యాష్ కలర్ తీసుకున్నాడండి. మా చిన్న బాబు ఇది సెలెక్ట్ చేసుకున్నాడు. చాలా బాగా అనిపించాయండి బాటిల్స్ నాకు. ఈచ్ వన్ బాటిల్ విత్ ట్యాక్స్ $14 అండి. మన ఇండియన్ రూపీస్‌లో 1204 రూపీస్ ఈచ్ బాటిల్. కిడ్స్‌కి చాలా కంఫర్ట్‌గా అనిపించింది. ఈజీ టు యాక్సెస్ అండి. హోల్డ్ చేసుకోవడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ జేసీ పెన్నీ స్టోర్‌కి వెళ్ళామండి. మా హౌస్‌కి అవైలబుల్‌గానే ఉంటుంది ఈ స్టోర్. చాలా బావుంటుందండి క్వాలిటీ. క్లాత్ చాలా బావుంటుంది. ఫైన్ క్వాలిటీ ఉంటుందండి. మా పెద్ద బాబుకి తీసుకున్నామండి. ఇది హుడీ వచ్చేది స్వెటర్ లాగా తీసుకున్నాం. డైలీ వేర్ చేసుకోవాలి ఇక్కడ వెదర్‌కి. క్వాలిటీ చాలా బావుందండి. చాలా హాయిగా ఉంటుంది కిడ్స్‌కి స్కిన్‌కి. ఇది తీసుకున్నాము. కాస్ట్ $28 అండి. మన ఇండియన్ రూపీస్‌లో 2408 రూపీస్. ఇన్‌సైడ్ చూసారా క్లాత్ చాలా బావుందండి. టచ్ చేస్తూ ఉంటే కిడ్స్‌కి కూడా చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. మా పెద్ద బాబుకు నచ్చిందండి. అందుకే తీసుకున్నాము. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ అండి.